ఈరోజు వచ్చి రెసిపీ బెండకాయ వేపుడు. మనకి దావతులలో చేస్తారు కదా ఫ్రెండ్స్, అదే. ఇప్పుడు బెండకాయలని కట్ చేసుకున్నాను. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బెండకాయ వేపుడు. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేయింది, జీలకర్ర వేసాను. ఒక 2 ఎండుమిర్చి, ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఇలా వేయించుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నారంటే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా కలపాలి. చూడండి, బెండకాయ ముక్కలు ఆయిల్లో మంచిగా వేగాలి. ఇప్పుడు కొద్దిగా తగినంత కారం వేసుకోండి. కర్రీకి సరిపడా ధనియాల పొడి, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. ఫైనల్లీ లైట్గా మసాలా వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై వేపుడు మనకి దావతులలో ఎమ్మి బెండకాయ వేపుడు మనం ఇష్టంగా వేసుకొని తింటాం కదా ఫ్రెండ్స్. ఈరోజు బెండకాయ వేపుడు కర్రీ రెడీ అయిపోయింది. బెండకాయ వేపుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, బెండకాయలు కొంచెం కూడా అంటుకోకుండా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మొగుమలాడే స్మెల్ వస్తుంది. బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తినేసేద్దాం ఇంకా. వావ్, సూపర్ టేస్ట్.